కర్షక మిత్రులకు ఆత్మీయ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయి. ఇప్పుడు మనకు బాగా ఎక్కువ అధిక మొత్తంలో కాయలు వస్తున్న రాష్ట్రం తీసుకుంటే ఛత్తీస్గఢ్లో ఈరోజు తీసుకుంటే మనం తోటల వద్ద 2 రకాల కాయలు అయితే విక్రయిస్తారు. ఒకటి కిరీట రకారము, నెంబర్ 2 తీసుకుంటే మనకు తూకం లెక్క అనమాట. తూకం రేటు తీసుకుంటే మంచి కాయలు, క్వాలిటీ కాయలు తీసుకుంటే 33 రూపాయల కాడ నుంచి 38 రూపాయల వరకు అయితే కేజీ మార్కెట్ అయితే నడిచింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తోటల వద్ద ప్యాకింగ్ జరిగేటువంటి ఏమంటారంటే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి టమాటా అయితే ఫామ్ హౌస్ సాగు చేస్తాయి. ఆ తోటల మధ్య మాత్రమే మ్యాక్సిమం అంతా ఒకే క్వాలిటీ అయితే ఉంటుంది. అక్కడ తీసుకుంటే మనకు కేజీ 33 రూపాయల నుంచి స్టార్టింగ్ 38 రూపాయలు అయితే ఫైనల్ రేటు కేజీ లెక్కన తీసుకుంటే. ఇంకా బాక్స్ లెక్కన తీసుకుంటే 900 రూపాయల కాడ నుంచి 1050 రూపాయలు అయితే పడింది. అవి కొన్ని చోట్ల మనకు 26 కేజీలు ఉంటాయి, కొన్ని చోట్ల 27 కేజీలు అయితే ఉంటాయి. ఇది ఛత్తీస్గఢ్ సంబంధించి తూకము తోటల వద్ద ఉండే రేటు, బాక్సుల రేటు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి అన్ని తెలిసి రోజు చెప్పేది మనకు తీసుకుంటే మనకు రాయపూరు, దాందా, తర్వాత రాజీ, కింకేర ప్రాంతాల్లో ఈ రేట్లే కొనసాగుతున్నాయి. ఇంకా మనకు మధ్యప్రదేశ్ తీసుకుంటే అనేక ప్రాంతాల్లో రేట్లు తీసుకుంటే మనకు 750 రూపాయల కాడ నుంచి కూడా మన సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పోతున్నాయి. 750 రూపాయల కాడ నుంచి 950 రూపాయలు అయితే పోతుంది మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కూడా టమోటా ధరలు. ఇంకా అదేవిధంగా మనకు యూపీ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో కూడా 900 రూపాయల కాడ నుంచి మంచి కాయలు 960-70 కూడా పోతున్నాయి. దాంట్లో ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు తీసుకుంటే 650 రూపాయల కాడ నుంచి కూడా ఉన్నాయి. 650-700 అయితే పోతుంది. అక్కడ యూపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మన 22 కేజీస్ బాక్స్ అయితే ఉంటాయి, కొన్ని చోట్ల వచ్చి 28 కేజీస్ బాక్సెస్ అయితే ఉంటాయి. ఇది యూపీ సంబంధించిన పరిస్థితి. ఇంకా మనకు మహారాష్ట్ర తీసుకుంటే లాతూరు, ఔరంగాబాదు, పింపుల్గావ్ ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే మనకు 750 రూపాయల కానీ స్టార్టింగ్ 850 రూపాయల వరకు అయితే పోతుంది కాయలు బట్టి మనకు బట్టి. ఇంకా కొన్ని చోట్ల ఒక టాప్ అంటే 900 రూపాయలు తగ్గుతుంది మనకి సమాచారం అయితే ఉంది. ఇది మనకు నార్త్ సంబంధించి టమోటా రేట్లు. అక్కడ చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా రేట్లు అయితే పెరిగినాయి. క్రమంగా ఈ రేట్లే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇప్పుడు తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ వర్షాలు 1-2 రోజులు మరింత తీవ్ర రూపం దాల్చి ఈ నెల 23-4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు టమాటాలు అయితే ఉన్నాయి. మన ఉదాహరణ తీసుకుంటే మనకు ఒడ్డన సత్రము, దిండుగల్లు, కృష్ణగిరి, రాయకొట్టాయి, ఓసూరు ప్రాంతాలకు ఇంకా కొంచెం టమాటాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వర్షంగా ఒకసారి మళ్ళీ పడింది మాత్రం ఆ కాయలు మొత్తం వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా టమాటాకు బాగా వాంటెడ్ ఉండే అవకాశం అయితే ఉంది. అప్పుడు మరింత ధరలు పెరిగే అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది మనకున్నటువంటి అంచనా ప్రకారము. ఇది కేవలం ఒక అంచనా మాత్రం మిత్రులారా, ఎవరో దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. బాగా పూర్తిగా విని మాత్రం వీడియోని అయితే అర్థం చేసుకోండి. ఇంకా దేశవ్యాప్తంగా టమాటా ధరలు అన్ని మార్కెట్లో మన రైతులు ఉన్నాయి కాబట్టి ఇంకా దగ్గరలో వచ్చేటువంటి కాపు తోటలు ఏమి లేవు కాబట్టి ఈ ధరలకు అయితే డోకా అయితే ఉందన్నమాట. చాలామంది మిత్రులు అయితే పాపం మళ్ళీ ఫోన్ చేస్తే ఆతృత ఆవేశపడుతున్నారు. మీరేం తొందరపడద్దండి, ఇప్పుడు రేటు కొనసాగే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చెప్పినట్టుగా అమౌంట్ అయితే సెండ్ చేయండి.